అందరికి వందనాలు. స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభువుకు చెల్లునుగాక. ఆమేన్. సామెతల అధ్యాయం తీద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం తీద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వాక్యం చూస్తే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఆమేన్. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. చూడండి, అనుదినము దేవుని గడప దగ్గర, దేవుని గవిని దగ్గర కనిపెట్టుకుని కూర్చోవాలంట. స్తోత్రం చెబుతామా? అనుదినము, ప్రతిదినము. అనుదినము ఎందుకనంటే, అనుదినము విలాప వాక్యములు చదువుతున్నప్పుడు మనకు కనపడుతూ ఉంటుంది. అనుదినము ఆయనకు వాత్సల్యత పుట్టుచూ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మన ఎళ్ళ తన ప్రేమను కనబరచాలన్నా, దేవుని యొద్ద మేలు పొందుకుంటాం మనం, కానీ అనుదినము కనపడం. అనుదినము దేవుని దగ్గర కనపడం. అనుదినము దేవుని గవిని దగ్గరికి ఎంతమంది వస్తాము? మరి ఎప్పుడైతే మనం కనపడతామో, ఎప్పుడైతే మనం వస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలోనికి రావటానికి ఇష్టపడతామో, అనుదినము దేవుని వాత్సల్యత మన పట్ల చూపుతూ ఉంటాడు దేవుడు. దేవుని వాత్సల్యత కనుక అనుదినము నా గవిని యొద్ద కనిపెట్టుకోవాలి. ఆమేన్. కనిపెట్టుకోవాలి. కనిపెడతాం అంటే ఏంటి? దేవుని గవిని ఈరోజు కనిపెట్టామా అంతే. దేవుని గవిని దగ్గర కనిపెట్టుకో. కనిపెట్టుకోవటమే. ఈరోజు ప్రభు ఏం మాట్లాడబోతున్నాడో, ఈరోజు ప్రభు నడిపించబోతున్నాడు. ప్రతి దినము దేవుని దగ్గర మనం కనిపెట్టుకోవటం. అనుదినము యెజ్రా కాలంలో ధర్మశాస్త్రం ధ్యానం చేస్తుండేవాళ్ళు అంట. వాళ్ళు ప్రభు పిల్లలు అనుదినము వాక్యం ధ్యానంలోనూ ఉండాలి. ఆమేన్. అనుదినము మన దేవుని వాత్సల్యత మన పట్ల ఎట్లా ఉందో. నిన్నట ప్రార్థన ఉంటుంది, ఈరోజు సమాధానం పొంది. నిన్నట పరిశుద్ధత అనుభవం ఉంటాం, ఈరోజు ఆధ్యాత్మిక జీవితాన్ని ఎక్కడో చోట, ఏదో చోట సాతాను పోరాటాల్లో ఎక్కడో చోట ఎవరము ఎక్కడ ఉన్నా బైబిల్ చెబుతుంది, ఈ దినం అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద కాచుకుని. ఒకటి కనిపెట్టుకోవాలి, రెండోది కాచుకోవాలి. హల్లెలూయా. కాచుకోవాలి. మన ప్రార్థన పోకుండా, విశ్వాసము దూరం కాకుండా, పరిశుద్ధత మన నుండి, మనము మన దేవుని నుండి తొలగిపోవడం. కాచుకునేవేవో, ఏవి కాచుకుంటున్నామో, ఏది కాచుకుంటున్నామో కనిపెట్టుకోవాలి. గడప దగ్గర ద్వారబంధాలు ఉన్నాయి అన్నా. ఈ పూట దేవుని సముఖములో అనుదినము చేయవలసిన పనులు ఇవి. మనం చేయవలసిన పని. ఎంతమంది అనుదినము దేవుని గడప దగ్గరకు వస్తున్నారు, దేవుని దగ్గర కనిపెట్టుకుంటున్నారు. దేవుని సముఖంలో దేవుడు ఏం చేయబోతున్నాడో, దేవుడు ఏమి పోతున్నాడో, ప్రభు ప్రణాళిక ఒకవేళ నా బిడ్డల నుండి, నా నుండి తప్పిపోతుందేమో, నేనేమై ఉన్నానో,
నేను ఆయన చిత్తానికి ఏమై ఉన్నాను. రేపు అనేది ఒకటి ఉందన్నప్పుడు తప్పకుండా కార్యం చేస్తాడు దేవుడు. విశ్వాస విజయం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేవుగా. విశ్వాసం నీలో కలగకుండా కార్యం చూడలేంగా. ఆచారంగా, వాడుకగా, మనకు అనుకూలంగా, మనకు నచ్చినట్టుగా, మనం కోరుకున్నట్లుగా వెళ్ళిపోమని చెప్పట్ల. అనుదినము, ఆమేన్, అనుదినము, హల్లెలూయా, అనుదినము, అనుదినము. చూడండి అక్కడ, నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము నా గడప, గమనించండి, నా గడప దగ్గర రావాలి. ఆమేన్ చెప్పట్లా. దేవుని గడప దగ్గర రావాలి. ఇంటి దగ్గర ఉన్నావా? నేనంటాను, ప్రత్యేకంగా మనం చేయగలుగుతున్నామా? ప్రార్థన అనేది ఎలా ప్రతిష్ఠించుకుంటున్నామో నా గడప యొద్దకు కనిపెట్టుకోవాలి, నా ద్వార బంధముల యొద్ద కాచుకోవాలి. మరొకటి, నా ఉపదేశము వినాలి. దేవుడు ఉపదేశం చేయాలి. దేవుని వాక్యము, బైబిల్ చెబుతుంది, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. బాధలలో అది నాకు, బాధలో నెమ్మదిచ్చేది, బ్రతికించేది నీ వాక్యమే. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉంది. ఈ ఉపదేశము గనక లేదా, ఉపదేశము ఆధ్యాత్మిక జీవితంలో లేదా, ఉపదేశం లేకపోతే కట్టు లేనట్టే. మేత లేకపోతే ఎలా ఉంటామో, ఆహారం లేకపోతే ఎలా ఉంటామో, దేవుని ఉపదేశం ఆత్మీయుడి కనుక అందకపోతే, నీవు పోతున్న మార్గం ఏదో, నువ్వు వెళుతున్న మార్గం ఏదో, నువ్వు ఎటుపోతున్నావో, ఎక్కడ పట్టబడుతున్నావో, ఎటు జారిపోతున్నావో అర్థం కాదు. కనుక అనుదినము ఉపదేశం రావాల్సిందే. అనుదినము దేవుని ఉపదేశం కోరుకోవాలి. వాక్యమైన ప్రభువు మాట్లాడునుగాక, వినుటకు నీ చెవులు తెరవబడాలి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినున్నట్లు, జీవము కలిగిన దేవుడు నీతో మాట్లాడటానికి నువ్వు సిద్ధపడాలి. కూర్చో. ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడతాడో, దేవుడు మనల్ని దర్శిస్తాడో, ఆ ఉపదేశం చేత సరిచేయబడతాం, ఆ ఉపదేశం చేత ఆదరించబడతాం, ఆ మాట చేత సరిదిద్దబడతాం. లోపాలు తెలుస్తాయి, లోటులు తెలుస్తాయి, అవిధేయతలేవో, ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ దేవునికి దూరంగా ఉన్నావో, ఎక్కడ దేవుని కార్యాలు అశ్రద్ధగా ఉన్నాయో, ఎక్కడ దేవుని పని చేయకుండా ఉన్నావు, ఇవన్నీ ఉపదేశం నీ వద్దకు వస్తేనే అర్థమవుతుంది. ఉపదేశం అక్కర్లేదు. ఉపదేశం వైపు మనం చూడం. ఉపదేశంను త్రోసివేస్తే దేవుని త్రోసివేసినట్టేగా. దేవుని గడప దగ్గర కనిపెట్టుకోకుండా ఎంత కుదురు. అందుకే స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధికి ఎల్లవేళల, ఆమేన్. మన ఆధ్యాత్మిక జీవితాలు ఎలా ఉండాలి? కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాట చూడండి. కొరింథీలకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వాక్యం చూస్తుంటే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువు నందు, స్తోత్రం చెబుదామా? చాలా మంది ఆత్మీయులు ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది, మన ప్రయాస వ్యర్థమైపోయింది, మనం పడ్డాం, ప్రయాస పోయింది, మనం దేవునికి ఏవో చేసాం, పోయింది, మనం ఏదో నడిచాం, పోయింది, ఇక మనకు అన్నీ ఇంకేమి లేదు, ఇక వ్యర్థం. చూడండి అక్కడ, ప్రభువునందు వ్యర్థము కాదని
వ్యర్థమైపోయింది. వ్యర్థమైపోయింది అనుకో, చేస్తాం కాదంట్లా, వెళతాం కాదంట్లా. అక్క మనం అందరం వెళ్తున్నాం, నడుస్తున్నాం. ఎక్కడ వ్యర్థమవుతుందా? వ్యర్థము కావట్లేదు నీలో. ఆమేన్. వ్యర్థము కాదు అన్న నిరీక్షణ, విశ్వాసం. పడిన ప్రయాస వ్యర్థము కాదు, పడిన ప్రయాస ఎప్పుడు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను వ్యర్థము కాదని తెలిస్తేనే మా ప్రయాస వ్యర్థం కాదు. నీవు అనుదినం బలం ఎక్కడ పొందుకుంటావు? నేను లేదుగా, మొన్న లేదుగా, ఎప్పుడో ఒకసారి వెళ్తున్నావు, ఎప్పుడో ఒకసారి వస్తున్నావు, క్రమాలకు లేవుగా. దేవుని సన్నిధిలో ఓ కట్టుబాటు. వారు ప్రార్థనల యందును, రొట్టె విరుచుట యందును, సహవాసం అందును అపోస్తులకు ఒక కట్టుబాటు ఉంది, అపోస్తుల క్రమం ఉంది. వాళ్ళు ఏంటంటే ప్రార్థన చేయుట యందు, రొట్టె విరచడంలో, సహవాసంలో, కూడుకోవటంలో అందరూ ఒక చోట రావాలి. ఆమేన్. అందరూ కూడుకోవాలి. ఇది అపోస్తుల కట్టుబాటు. నీవు రక్షించబడినప్పుడు ఒక క్రమంలో ఉండాలి, ఒక క్రమంలోనికి రావాలి. క్రమమైన దాంట్లోనికి లేమా, అక్రమం పనిచేస్తూ ఉంటుంది. అక్రమం పనిచేస్తుందా, ప్రేమ చల్లారిపోద్ది. అక్రమం అనేది నీలో ఉందా, ఇక ప్రేమ లేదు. అక్కడ ప్రేమ లేదు, ప్రేమ పని చేయదు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఈ అక్రమం అనేది ఆత్మీయుల జీవితంలో పనిచేస్తుందా? ఎవరికైతే పనిచేస్తుందా అక్కడ అపోస్తుల బోధ, సహవాసం, అపోస్తులకుండే రొట్టె విరచటం, ప్రార్థన చేయటం యందు వారు ఎడతెగక ఉండిరి. వాళ్ళు ఎడతెక్క వీటిలో కలుసుకుంటున్నారు. నీ ప్రయాసం వ్యర్థమైపోయింది, నా ప్రయాసం వ్యర్థమైపోయింది, ఇంకెందుకు వెళ్ళాలి కదా? ఇదే మాట నీ మనసులో ఉందా? నీ హృదయంలో దీన్ని పెట్టుకుంటున్నావా? బైబిల్ చెబుతుంది, నా గడప యొద్ద కనిపెట్టుకో. చెప్పాలి, ఆమెను చెప్పాలి. నా గడప యొద్ద కనిపెట్టుకో. ఇంకోటి ఏంటి? నా ద్వార బంధములు ఉన్నాయి, వాటి దగ్గర కాచుకుని కూర్చో. యేసయ్య నన్ను దాటి వెళ్ళని దేవుడు, నా ఎడల కృప చూపుతాడు, నన్ను కనికరిస్తాడు. నా శాపమును, నా వేదన మబ్బును, నా పరిస్థితులను సరిచేయువాడు నా దేవుడు. నువ్వు కనిపెట్టుకుంటే దొరుకుతుంది, కాచుకుంటే దొరుకుతుంది. నా ఉపదేశము విను. ప్రతి దినము, అనుదినము ఉపదేశం వింటా ఉండాలి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే, వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు, కదలని వారు, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి ఉంటుంది. ఎప్పటికీ. శ్రమ వచ్చిందా? శ్రమ వస్తే, నేడు శ్రమ వచ్చింది, తప్పుకుంటున్నాం. దేవుని పైన కదా ఆనుకునేది. ఎక్కడ ఆనుకుంటున్నామో, ఎటు పోతున్నామో, ఏ వైపు వెళుతున్నామో. సజీవుడైన దేవుని వెతికితే గనక, దేవుని సన్నిధిలో కోరుకుంటే, నీ అనుభవం ఏంటంటే, అనుదినము ఈరోజు నేను నా దేవుని కనపడలేదు, ఈరోజు నా దేవుని ఉపదేశం వినలేదు, నా దేవుడు నాకేది ఉపదేశం చేయబోతున్నాడు, మేలు కలగటాకేగా, ప్రయోజనకరమైన వాటిని నడిపిస్తాడు కదా, ప్రయోజనమైన మార్గం తెలియపరుస్తాడు కదా. నీకు ప్రయోజనం కలగాలంటే, నీకు మేలు కలగాలంటే ఉపదేశం రావాలి, ఉపదేశం అనే క్రమంలో రావాలి. ఈ ఉపదేశమును విడిచిపెట్టేసావా? లేదు, నీకు మేలు కలిగే మార్గాన్ని విడిచిపెట్టావంటే, అతడు మేలు మనుషుల మీద ఆనుకున్నాడు. యెహోవా మీద తప్పుకుని తమ హృదయాన్ని, తమ ఆశ్రయపరమైన ఏది ఆశ్రయించాడంటే, నరులను, శరీరాలను ఆధారం చేసుకున్నాడు, వాటిపైన ఆశ పెట్టుకున్నాడు, వాటిని ఆశ్రయించాడు. వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే వాటిపైన ఆనుకుంటామో, వాటి మీద ఆశ పెట్టుకుంటామో, అతడు మేలు కలిగేది గుర్తించలేడు. ఏ మేలు తెలియదు. అతడు ఎడారిలో అరోహ వృక్షం లాగుంటాడు. నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడునుగాక. చూడండి, అక్కడ అనుదినము నా గవిని దగ్గర ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు. ఈ అనుదిన అనుభవం ఏంటో తెలుసండి.
ప్రభు పిల్లలకి దానియేలు కాలంలో ఒక శోధన ఎదురైంది. దానియేలు ఉన్న ఆ సమయంలో ఓ శోధన. తనని ఎలాగంటే, తను ఏదైతే దేవుణ్ణి ఆనుకున్నాడో తనని ఏమి చేయలేకపోతున్నాడు. తన దేవుడు అని అంటున్నాడు కదా, రాజా మేము ఒక నిబంధన పెట్టుకున్నాం, ఒక ఒప్పందానికి వచ్చాం. మన రాజ్యంలో ఎవరైనా కానీ ఇంకా ఏ దేవుణ్ణి మొక్కకూడదు. రాజే ప్రభు గనక మిమ్మల్ని ఆరాధించాలి, ఇంకెవరిని ఆరాధించకూడదు. అలాంటి శాసనం మాకు కావాలి. కొద్ది రోజులు, ఒక నెల రోజులు, 40 రోజులు, కొద్ది రోజులు ఇలా చేద్దాం అని అందరూ ఒక మాట మీద వచ్చి రాజు అంగీకారం తీసుకున్నారు. వాటినే పట్టుకుని అక్కడ కూర్చోలేదు. వచ్చిన శాసనం ఏదుందో, వచ్చినది ఏదైతే ఉందో వాటి వైపు తిరగల. ఉద్యోగాన్ని విడిచిపెట్టల. పరిస్థితులు అక్కడ అనుకూలంగా లేవనుకోలా. అనుదినము తప్పక, ఆమేన్, అనుదినము ముమ్మారు తమ దేవునికి మోకరిస్తున్నాడు. తన దేవుని ఏదైతే ఉందో ఆ దేవాలయము తట్టు తన చేతులు ఎత్తున్నాడు. తన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అనుదిన మనము ఒకటంటే ఒకరోజు చేస్తాం కదా, ఒకరోజు చేసి మనం ఏం చేస్తాం, చాలు. 2 రోజులు ప్రార్థన చేసాం, చాలిక. మన ప్రార్థనలకు ఒకవేళ దేవుడే నడిపిస్తే, ఈ ప్రార్థన అవసరమైతే, ఇలా ఎక్కువ దినాలు ఎక్కువసేపు ప్రార్థన గడిపే అవసరం ఉంటే, ప్రభువైన దేవుడే ప్రార్థనకు పురికొల్పుతూ ఉంటే, ప్రార్థించే నీవు ప్రార్థించకుండా, కన్నీరు గార్చే నీవు కన్నీరు గార్చకుండా, నీ దేవునికి రావలసిన మహిమ, ఘనత, ప్రభావాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ఏవైనా దేవునికి చెల్లకుండా, నాకు రావాలి కదా, నేను గణపరచబడాలి కదా, ఏంటి శోధన అని చెప్పి స్థిరత లేని వారమైతే ప్రయాస వ్యర్థమైపోతుంది అనుకుంటే మనల్ని మనమే నమ్ముకుంటాం, అక్కడే ఆగిపోతాం. వ్యర్థం కాదు మాది, నేను స్థిరుణ్ణి, నా ప్రభు కార్యాభివృద్ధికి ఎల్లవేళ నేను సిద్ధంగా ఉన్నాను. ఏదైనా దేవునికి మహిమ కలుగును గాక. అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. అనుదినము ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువు మాట్లాడును గాక. నీ ప్రభువు మాట్లాడుతున్నాడా? నీవు దేవునితో మాట్లాడుతున్నావా? కనిపెట్టుకుంటున్నావా? ప్రార్థన చేసేటప్పుడు దేవుని గడప యొద్ద కనిపెట్టుకుంటున్నావా? కనిపెట్టుకుంటాం ఒకటి, కాచుకోవాలి. మళ్ళా నీకున్న దర్శనాన్ని, నీకున్న ఏది నీ దేవుడు తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన వారి ద్వారా ఇచ్చిన ప్రవచనము, దర్శనము ఏదో ఉంటుంది, దాన్ని దుష్టుడు ఎత్తుకుపోతాడు. నెరవేర్చబడకుండా, క్రియ జరగకుండా, నీవు అందులోకి వెళ్లకుండా తప్పిచ్చేస్తాడు. నీవేం చేయాలి తెలుసా? అనుదినము కనిపెట్టుకుని, కాచుకొని, దేవుని ఉపదేశము చేత బలమునొందుదుముగాక. నా దేవుడే మాట్లాడాలి. ఆమేన్ చెప్పండి. నా దేవుడు నన్ను దర్శించునుగాక. నన్ను బలపరచువాడు సజీవుడు. పడిపోయిన వారిని ఆయన ఉద్ధరిస్తాడు, లేవనెత్తాడు. అనుదినము ప్రార్థన ప్రతిష్ఠించాడు. పరీక్ష వచ్చింది, శ్రమ వచ్చింది దానియేలు కాలంలో. ఆ సింహాల బోన్లోనికి వెళ్ళవలసి వచ్చింది. సింహాల బోన్లోకి వెళ్ళటానికి ఏంటయ్యా అని అనుకోలా, వెళ్ళటానికి వెళ్ళిపోయాడంతే. సింహాల బోన్లో వేయబడ్డాడు. ఒక దానియేలు నిలబడితే దేవుని కొరకు ఆ రాజ్యమంతా వచ్చిన మాట ఏంటో తెలుసండి? దానియేలు దేవుడే, ఆమేన్. రాజు వచ్చి ఆ మాట చాటుతున్నాడు. ఇక ఏ దేవతలు లేరు, ఏ దేవుళ్ళు లేరు, దానియేలు ఆరాధిస్తున్నాడే, ఆయనే నిజమైన దేవుడు, ఆ ప్రభువే నిజమైన దేవుడు. మనం ప్రార్థన చేయకపోతే ఈ కార్యం జరుగుద్దా? మన ప్రార్థన లేకపోతే మన కుటుంబంలో కార్యాలు జరుగుతాయా? ఒకరోజు చేస్తాం, బాగుంది, సంతోషం, అయిపోయింది. 2 రోజులు బాధ కలిగినప్పుడు ప్రార్థన చేస్తాం, 3 రోజులు చల్లారిపోయింది. నిన్న ప్రార్థన చేసాంగా, మొన్న 3 రోజులు బట్టి ప్రార్థన చేస్తున్నాంగా, ఇంకేంటి అని చెప్పి మనం ఏం చేస్తామంటే 3 రోజులు ప్రార్థనలు ఉన్నాం కదా, 3 రోజులు బట్టి చేస్తున్నాంగా, ఈ బోధ చేయకపోయినా బాధ లేదు. అనుదినము ప్రార్థనలో కార్యాలు. నీ కుటుంబంలో ఎందుకు కార్యాలు జరగట్లా?
నువ్వు దేవుని గడప దగ్గర కనిపెట్టుకోవట్లా. ప్రార్థన ఇక్కడ చేసి ఇంకోసం ఆడు కూర్చుంటాం మనం. మీరు చూడండి, ప్రార్థన చేసినప్పుడు చేస్తాం, ప్రార్థన అయిపోతే మీటింగ్లో కూర్చుంటాం. ఇంకా ఎంత ప్రార్థన చేసామో అంతసేపు కనిపెట్టుకోలేము. ఈ ప్రార్థన చేసిన ప్రార్థన దుష్టుడు ఎత్తుకుపోకుండా దేవుని గడప దగ్గర గవిని దగ్గర కూర్చోలేము. ఈ ఉపదేశమును హృదయంలో భద్రం చేసుకోలేము. ఈ వాక్యమును నుదుటకు బాస్కెల్గా కట్టుకోలేము. ఈ వాక్యము చేతికి చేతి రేఖల్లా కట్టుకోలేము. ఈ వాక్యము చేత ఉతక స్నానం చేయబడము. ఉపదేశము చేత సరి చేయబడాలి. ఉపదేశం చేత సరిదిద్దుకోవాలి. ఉపదేశం చేత నిన్ను నీవు దేవుని కొరకు ఆయత్తమవ్వాలి. హల్లెలూయా. నిన్ను నీవే సాధకం చేసుకోవాలి. నిన్ను నీవే దేవుని కొరకు నడుము కట్టుకోవాలి. ఈ ఉపదేశం నీ నుండి తప్పిపోయావా, నీకు త్రోవ తెలియనట్టు అయిపోద్ది. గుడ్డితనంలోకి వెళ్ళిపోతామేమో. కనుక అనుదినము అక్కడ కనిపెట్టుకోవటంలో కాకుండా చూడండి, అక్కడ నన్ను కనుగొనువాడు 35వ వాక్యం చూడండి. నన్ను కనుగొనువాడు. హల్లెలూయా. నన్ను కనుగొనువాడు. ఆమేన్ చెప్పండి. అనుదినము గవిని దగ్గర ఉంటేనే కనుగొంటాం. అనుదినము వాక్యం ధ్యానం చేస్తేనే నీకు వాక్యము. అనుదినము నూతన పరచబడాలి. స్తోత్రం చెప్పండి. అనుదినము దేవుని సన్నిధికి రావాలి. అందుకే వారు అనుదినము ఆహారము సిద్ధపరచండి. ఈ ఆహారం వ్యాహారం కాదు. ఈ ఆహారం కాదు. మన ఆహారం అనుకుంటాం. మన పెట్టెల నిండా బియ్యం ఉంటాయి, బ్యాంకుల నిండా డబ్బులు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి. అయినా మనం ఏం చేస్తాం? ప్రభు అనుదినం ఆహారం దయచేయి అయ్యా అంటాం. ఈ ఆహారం కాదు, జీవాహారమును నేనే. ఆమేన్. జీవము మనలోనికి వచ్చే ఆహారం ఏది? శరీరమైన ఆహారం తింటున్నాం. శిష్యులకు నేర్పినది అదే. మీరు పరలోక ప్రార్థనది. పరలోక ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి నీ చిత్తము జరగాలి. అనుదిన ఆహారం మాకు కావాలి. ఆమేన్. అనుదినము నాలో నీ జీవమైన ఆహారము, నాలోనికి నీ జీవాహారం నేను భుజించాలి. ఈ జీవమును కోరుకోవాలి. నీవు అనుదినము జీవాహారమును కోరుకుంటే అప్పుడు నువ్వు ఎవరిని క్షమించాలో వారిని క్షమిస్తావు. ఆ జీవం లోపల యేసయ్య జీవం ఉంటుంది కనుక అప్పుడు నీవు శత్రువుల కొరకు ప్రార్థన చేస్తావు. ఎవడు దుష్టుడు వాడి కొరకు ప్రార్థన చేస్తావు. శోధనలోనికి పోకుండా మెళుకుగా తప్పించయ్యా అన్నట్టు మెళుకు దేవుడిస్తాడు. అనుదినము ఆహారం. ఏ ఆహారం? శరీరమైన ఆహారమా అని అడిగేది. శరీర సంబంధమైందా? శరీర సంబంధమైంది శరీరానికే. శరీరాహారం శరీరానికే. ఆత్మ సంబంధమైన జీవాహారము నేనే. యేసుప్రభు అన్న జీవాహారమును నేనే. పరలోకము నుండి పంపబడిన జీవాహారం యేసుప్రభు వారు. యేసయ్య దగ్గర యేసయ్య ఆహారాన్ని అడుగుతావా? ఈ ఆహారము చేత తృప్తిపరచబడుతున్నావా? ఈ ఆహారం చేత సంతృప్తిగా ఉంటున్నావా? ఈ ఆహారం చేత బలము పొందుకుంటున్నావా? అప్పుడు యేసయ్య ప్రేమ మనలోనికి వస్తుంది. అప్పుడు యేసయ్య ప్రేమ నాకు వస్తుంది. అప్పుడు ప్రేమిస్తాం. అప్పుడు ప్రేమకు మాదిరిగా ఉంటాం. దేవునికి శిష్యులుగా ఉంటాం. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుకు మాదిరిగా ఉంటాం. యేసయ్య పనివారిగా ఉంటాం. నా ప్రియ సహోదరులారా, ఈ అనుదినము అనేది ఎప్పుడైతే మనకు ఒకటి జరుగుతుందో ఆ కింద మాటలో ఉంటుంది, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొంటున్నాడు. నన్ను కనుగొంటున్నాడు కదా, అప్పుడు జీవం ఉంటుంది. హల్లెలూయా. జీవమైందేగా వెతికేది. ఆత్మ సంబంధమైంది వెతికినట్లు, శరీరమైంది కోరుకున్నట్లు నీవు శరీరంగా ఉండి ఇంకా శరీరంగానే అడుగుతున్నావేమో, శరీరమైనవే కోరుకుంటున్నావేమో, శరీరమైన వాటి కొరకే ప్రయాసపడుతున్నావేమో. శరీరమైంది అనుదినము గవిని దగ్గరుండి, అనుదినము గడప దగ్గరుండి, అనుదినం ఉపదేశం ఇంట శరీరమైంది. ఎంతకాలం శరీరంగా ఉంటావు? ఈ శరీరము ఒక దినాన విడిచిపెట్టాల్సిందే. శరీరమును దాని ఆశలు తీసివేయబడతాయి, కొట్టివేయబడతాయి. నాకు చెప్పకుండా లోపలున్న జీవం ఒకరోజు వెళ్ళిపోయే రోజు ఉంది. వెళ్ళిపోద్ది.
ఎక్కడెక్కడ ఆగిపోతాయి. అనుదినం ఆహారం సిద్ధపరచుకుంటున్నావు. నీవు గవిని దగ్గర, గడప దగ్గర కూర్చునేవాడు అయితే, ద్వారబంధాల దగ్గర కాచుకునేవాడు అయితే, ఉపదేశమును వింటున్నవాడు అయితే నన్ను కనుగొంటావు. హల్లెలూయా! ప్రభువైన యేసునే కనుగొంటున్నా. ఆమేన్ చెప్పండి. అప్పుడంట జీవమును కనుగొనవాడు, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొంటున్నాడు. యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవుని కటాక్షం దొరుకుతుంది. చెప్పండి ఆమేన్ చెప్పండి. దేవుని కటాక్షం, జీవం దొరికిందిగా, అక్కడ కటాక్షం దొరకాలి. కటాక్షము, కరుణా కటాక్షము దేవుణ్ణి కిరీటముగా ధరింపచేస్తాడు. సమాధిలోని ప్రాణం విమోచిస్తాడు. ప్రతి సంకటాలు కుదుర్చువాడు ఆయనే. నీవేం కనుగొంటున్నావు? జీవాన్ని కనుగొన్నావా? బైబిల్ చెబుతుంది శరీరము ఆత్మ, ఆత్మ శరీరానికి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. ఇప్పుడు గొడవాడుకుంటా ఉంటాయి. శరీరానికి ఏమో ఆత్మ చేసే పనులు నచ్చవు, ఆత్మ చేసే పనులేమో శరీరానికి నచ్చవు. ఇప్పుడు ఇద్దరిని మనం సమాధాన పరచ కుదరదు. ఈ శరీరము లోపల ఒక ఆత్మ ఉంది. ఆత్మ అంటది ప్రార్థన చేద్దాం అంటది, శరీరం అంటది ఇవాళ అంతా పనిగా తిరుగుతున్నాం, పడుకుందాం అంటది. ఆత్మ అంటది కన్నీరు విడుద్దాం అంటది, కన్నీరు కళ్ళబట్ట నీరు వస్తూ ఉంటది. శరీరం అంటది ఇట్లా కనుక చూస్తే నీ రెటీనా పవరు తగ్గిపోద్ది, నీ వయసు తరిగిపోద్ది, నీ బలం తరిగిపోద్ది. శరీరము ఆత్మ. అందుకని ఆత్మ చేత శరీర క్రియలన్నిటినీ చంపాలి. హల్లెలూయా! చంపబడాలి అంటే ఈ శరీరంలో ఆత్మ వలన జీవము కలిగిన దేవుని ఆత్మ ఎప్పుడు అనుదినమును దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, కనిపెట్టుకుంటున్నప్పుడు, కాచుకుంటున్నప్పుడు, ద్వారబంధాల దగ్గర, అయ్యా నీవు దాటి వెళ్ళొద్దు, ఈ ద్వారబంధం దగ్గరే ఉన్నాను, ఒక్క మాట బదులిచ్చి వెళ్ళండి. అయ్యా కనికర సంపన్నుడా, నీ కనికరం ఉంచండి. నా అవసరాలు ఉన్నాయి, అక్కరలు ఉన్నాయి, కొదువులు ఉన్నాయి. నేను ఆత్మలో బలం పొందుకునేటట్లు, నేను నిన్ను కలిగి నడుచున్నట్లు, నీ జీవము నాలో నిలుచున్నట్లు, జీవాహారము చేత నేను జీవింపజేయబడినట్లు, శరీర కార్యాలు కొట్టివేయబడినట్లు, దినదినము అనుదినము శరీరమైన వాటిని విరక్కొట్టుకుంటూ ఆత్మ సంబంధంగా నలిగిపోతూ, ఆత్మలో వర్ధిల్లుతూ, ఆత్మ సంబంధమైన వారిని వెతుకుతూ వెళ్ళిపోతున్నప్పుడు నన్ను కనుగొనువాడు జీవమునే కనుగొంటాడు. జీవమును కనుగొన్నావా? యెహోవా కటాక్షము వానికి ఒక్కడికి దొరుకుద్ది. స్తోత్రం చెప్పండి. అందరికీ దొరకదు కటాక్షం అనేది. ఎంతమంది ఉన్నామో, ఎంతమంది ఎదుగుతున్నామో, ఒక్కొక్కరికి మాకందరికి ఇస్తాను అనలా. కటాక్షం అందరికి ఇస్తాను అనలా. 10 మంది వచ్చారు, 10 మందికి ఇస్తాను అనలా. వాక్యము ఒక్కరితోనే మాట్లాడుతుంది. అందరితో మాట్లాడేది వాగ్దానం. పాలు తేనె ప్రవహించే దేశంలో ప్రవేశింపజేస్తానన్నాడు. నేను మీకు తండ్రినే ఉంటాను, మీరు నాకు కుమారులే ఉంటారు. నా పేరు పెట్టబడిన జనులు అట్లా ఉంది. కానీ కొన్ని జీవం మాత్రం ఒక్కొక్కరితోనే. ఒకవేళ నీలో జీవం లేదా, ఈ దినమైన జీవాన్ని కోరుకుంటావా? ఈ దేని కొరకు కనిపెడుతున్నావు? దేని కొరకు ప్రార్థిస్తున్నావు? దానియేలు ప్రార్థన చేశాడు, అక్కడ దేవునికి మహిమ కలిగినది. నీ ద్వారా దేవునికి మహిమ ఉందా? నీ ద్వారా దేవుని నామం గణపరచబడుతుందా? ఈ పరీక్ష నాకు మేలే, ఈ శ్రమ నాకు మేలే, ఈ నింద నాకు మేలే, ఇందులో నా దేవుడు దాచి ఉంచిన జీవం ఉంది, ఇందులో నా దేవుని బహుమానం ఉంది, దీని ద్వారా ఏదో కిరీటం ఇవ్వబోతున్నాడు దేవుడు. ఇది సమస్తము ఘనత, స్తోత్రములు, ప్రభావములు, కృతజ్ఞతలు అన్ని మా ప్రభువుకే చెల్లునుగాక. మాకు కాదు యెహోవా, మీకే ఘనత, మీకే మహిమ, మీకే ప్రభావాలు చెల్లించుకుంటున్నానికి. అనుదినము నీవు కృంగిపోతున్నావా? రా, అదుగో నా గడప యొద్దకు రా, నా గడప దగ్గర కనిపెట్టుకో, నా ద్వారబంధముల దగ్గర కాచుకో, నా ఉపదేశం నీకు చేస్తాను. ఆమేన్. నా ఉపదేశం నీకు చేస్తాను, నా ఉపదేశం నీకు దొరుకుతుంది, నా ఉపదేశం నీ యొద్దకు వస్తుంది. పోరాడించబడతావు. లేత గడ్డి మీద మంచు కురిసినట్లు ఉపదేశం. పెద్ద పెద్ద గడ్డి చచ్చిపోద్ది, పొలాల్లో నేను ఎత్తు ఉన్న గడ్డి చచ్చిపోద్ది, గరిగి చచ్చిపోదు.
గరికి తిన్నా గాడిదలా చచ్చిపోద్ది, గరికి మాత్రం చచ్చిపోదు. గరికి ఎప్పుడు ఉంటుంది. గరికి మంచుకు మొలుస్తుంది. మంచు, తొలకర మంచు పడుతూ ఉంటే గరికి మొరుస్తూ ఉంటుంది. ఈ గరికి ఎలాగంటే ఎప్పుడు బతుకుతూనే ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. గరికి ఎప్పుడు ఉంటుంది? పెద్ద ఎత్తి గడ్డిగా నేను చెప్పేది గరికి ఆ దంతాలకు మాత్రం వస్తుంది అది. నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి ప్రభువైన దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం? జీవమునే కనుగొంటున్నావా? జీవాహారముని అడుగుతున్నావా? ప్రభువైన పరీక్షలో నన్ను కూడా బలపరిచయ్యా, అది ఏదైనా నన్ను నడిపించు అంటున్నావా? నీవు దేన్ని కనిపెడుతున్నావో, దేని కొరకు వస్తున్నావో, దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఈ రాత్రి వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి. 35వ వాక్యంలో, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షం వాని కలుగును. నన్ను కనుగొనని వాడున్నాడు. స్తోత్రం చెబుదామా? నన్ను కనుగొని వాడున్నాడు, వానికి జీవం దొరుకుద్ది. జీవము ఎప్పుడు చేసేది. అందుకే యేసు ప్రభువారు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు ఎక్కిపోలేడు. నేనే ఆ జీవమును కనుగొంటున్నావా? అయితే నా దేవుని కటాక్షము నీ కలుగునుగాక. నా దేవుని కరుణా కటాక్షం దొరికిందా? బైబిల్ చెబుతుంది, మనం ప్రయాసపడదామంటేనో, పరుగులు ఎడదామంటేనో, పొందుదామంటేనో కుదరదంట. పొందగోరు వానికి, ప్రయాసపడే వానికి దొరికేది కాదు కటాక్షము. నేనెవరిని కరుణింతునో వారినే కరుణిస్తాడు. నేను ఎవరి ఏళ్ళ జాలి పడాలనుకుంటున్నానో వారి ఏళ్ళే. ఎవడు నా మాట విని గడగడ వణుకునో, ఎవడు నా మాట విని లక్ష్య పెడతాడో, భయపెడతాడో, నేను వాని యందు నా దృష్టి నిలుపుతాను. దేవుని దృష్టి నీ మీదకి రావాలంటే దేవుని మాటకు లోపడాలి. దేవుని దగ్గర అనుదినము నువ్వు కోరుకునేది శరీరమైందేమో, శరీరమైందైతే ఈ రాత్రి వద్దు, శరీర సంబంధమైంది వద్దు. నీవు కోరుకోవలసింది ఒకటి ఉంది, దేవుని జీవము దొరుకుతుంది. వానికి యెహోవా కటాక్షం ఉంటుందంట. మరొక మాట, కింద మాట చదువుతుంటే 36వ వాక్యంలో, నన్ను కనుగొనని వాడు ఇతడు. నన్ను కనుగొనడు అంటే అనుదినము వస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అనుదినం వస్తాడు. ఎవరిని కనుగొనడు? యేసయ్యని కొనడు. యేసయ్య మీద ఎవరిని కొనినా? సోమరి అనమాట. సోమరి ఎక్కడ? తలాంతుల దగ్గర ఉంటాడండి. తలాంతులు ఇచ్చే దగ్గర తలాంతు కూడా ఉండండి అంటాడు. తలాంతు తీసుకుంటాడు. సరేలే, వచ్చాడు కదా, ఒక్క తలాంతు ఇచ్చాడు. వాని సామర్థ్యం చూసి ఇచ్చాడంట. అక్కడ కూడా బైబిల్ చెప్తుంది, ఇతడు చేయడానికి సరేలే ఒకటి అయితే చేయగలడని ఇచ్చాడు. పక్కనోడికి ఏమో 5, ఈ పక్కనోడికి ఏమో 3. అమ్మో, నాకు వచ్చేప్పటికి 1. ఈ 1 వల్ల ఏం ఉపయోగం ఉంది? మళ్ళీ వచ్చి లెక్క అడుగుతాడా? ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ రేపు వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతాడు ఈయన? ఆ మాత్రంగా తీసుకున్నప్పుడే తీసుకున్నాడు. తీసుకునే మనసు వరకు ఉంది. గమనించండి, మనసు మారిపోద్ది. మన మనసు మారి నూతన పరచబడితేనే ప్రభువులో నిలిచి ఉంటాం. దేవుని ఎదుటికి వెళ్ళాడు. ఆ ఉపమానంలో యేసు ప్రభు వారు ఒకటి ఇచ్చాడు, తలాంతు ఇచ్చేటప్పుడు తీసుకున్నప్పుడు బాగుంది. వీళ్ళు తీసుకున్నాక ఆ మాట అంటున్నాడు, నేను వెళ్ళి మరలా వస్తాను, నేను వచ్చి మరలా లెక్క చూసుకుంటాను. అమ్మో, మళ్ళీ వచ్చి లెక్క చెప్పలేము, ఇప్పుడు ఎందుకు వచ్చిన గొడవ, ఇది పోగొడితే మళ్ళీ ఒక ఇబ్బంది. కాబట్టి దీన్ని ఏం చేద్దాం? రుమాలలో కట్టి గొయ్యి తవ్వి గోతులు పెట్టి పుడిచిపెట్టేద్దాం. ఈ మిగిలిన ఇద్దరు వ్యాపారం చేశారు. స్తోత్రం చెప్పండి. అదేగా ఇంగ్లీష్లో బిజినెస్సేగా. తెలుగు అంటే వ్యాపారం అంటే అన్ని వ్యాపారం అంటారు. బిజినెస్ అంటే ఏమని చెప్తాం? మా అబ్బాయి బిజినెస్ చేస్తానని అంటాం. ఊళ్ళో బిస్కెట్ల మీద కూడా బిజినెస్సే కాదా? అంతే మరి. అదే మా అబ్బాయి బిస్కెట్లు అమ్ముతున్నాడండి అన్నాం అనుకో, ఎంత తేలిక మాట. మా అబ్బాయి అండి ఏం బిస్కెట్లు అండి, ఏదో పేరు చెప్పండి అండి అయ్యా, సందమా బిస్కెట్లు అమ్ముతున్నాడు మా అబ్బాయి, నెలకు 40,000 జీతం వస్తున్నాను అనుకో, సందమా బిస్కెట్లు పిల్లవాడు ఇస్తారమ్మా అంటారు. అప్పుడు వీళ్ళు గౌరవంగా అంటారు, మా అబ్బాయి విజయవాడలో బిజినెస్ చేస్తున్నాడండి, బిజినెస్ నెలకి 40,000 జీతం. ఏం బిజినెస్ అమ్మా, 40,000 జీతం, చిన్న ఇల్లు కూడా ఉంది, అంతే.
సందమా బిస్కెట్లు ఏంటి సప్పర పిల్లలు వ్యాపారం చేస్తాడు అన్నాం అనుకో, పిల్లనివుళ్ళు ఇవ్వరు. వ్యాపారం అంటే వెళ్తుంది, బిజినెస్ అనమాట ఇది. అక్క దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా నువ్వు తీసుకున్న తలాంతుకు ఆమేన్ పని నువ్వు కాదు, తలాంతులే పని చేస్తాయి. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి తీసుకుంటే అదే పని చేస్తుంది. ఇప్పుడు ఆ బిజినెస్ అన్నాము, బిస్కెట్లు బిజినెస్ అంటే బిస్కెట్ వెళ్ళి ఏమండి నేను రూపాయి కొనుక్కుంటారండి నన్ను బిస్కెట్ మాట్లాడొద్దా? బిస్కెట్ వెళ్ళొద్దా కొట్లకి? ఏమన్నా ఒక పేరే చెప్తారు, దానికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరు చెప్తారు అంతే, అదే నడుస్తుంది. ఇక మనము దేవుని పని చేయవలసిన సమయంలో చేయకుండా ఈ సోమరని చెడ్డదాసుడు అంట చక్కగా పాతి పెట్టేశాడు. మరలా ప్రభు వచ్చాడు. హల్లెలూయా. దూరదేశం వెళ్ళిన యేసయ్య మరలా వచ్చాడు. ఉపమానంలో వచ్చి అడుగుతున్నాడు, పిలుస్తున్నాడు. ఎవరెవరికి ఇచ్చారో, ఎవరెవరికి తలాంతులు ఇచ్చాడు. ఆయన తలాంతు ఆయనది, మనది కాదు. ఆయనది ఇచ్చింది ఆయన అడుగుతున్నాడు. ఏం చేసావన్నాడు. అయ్యా నీవు ఇచ్చావు కదా, 5కు 5 అన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా. మరొకడు వచ్చాడు. అయ్యా 3, ఈ 3కి 3. బలా మంచి నమ్మకమైన, ఆయన మంచి నమ్మకమైన మంచి దాసుడే, ఈయన మంచి దాసుడే. ఆయన గ్రేడ్ 1 ఇవ్వలేదు, ఈయన గ్రేడ్ 2 ఇవ్వలేదు. అందరు ఇక్కడే ఉన్నారా? గ్రేడ్లు మార్చలా. ఆయన అరే 5 చేశాడు కదా, అయ్యా నువ్వు పైన కూర్చో అనలా, నువ్వు 5 చేసావుగా అనలా, నువ్వు నమ్మకంగా ఉన్నావు అంతే. నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు మంచి దాసుడివే. 3వ వచ్చాడు. అయ్యో నువ్వు విత్తన చోట విత్తకుండానే పంట ఎట్ట వస్తుంది? ఎవరన్నా ప్రార్థన, ఇంతమంది ఉన్నాం కదా, మరి చేలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే వచ్చేయచ్చుగా, పంట వచ్చేయచ్చుగా. ఊడుపులు ఇయటం ఎందుకు, కోతలు కొయ్యటం ఎందుకు, మందులు ఇయటం ఎందుకు? విత్తన చోట పంటకు వస్తాడంట. యేసు ప్రభు అని అంటున్నాడు, ఇదిగో నీ తలాంతు అని తీసుకోమంటున్నాడు. నన్ను కనుగొనని వాడితడు, నన్ను కనుగొనడు. ఆయనలో ఉన్న కృపను, ఆయనలో ఉన్న దయ, మంచితనమును, ప్రేమను, నిజమైన సాత్వికమును, నిజమైన కనికర కటాక్షం ఏదైనా కానీ దేవుల్లో వెతకకుండా కనుగొంటేనే కదా నీకు దొరికేది. బైబిల్ చెబుతుంది కఠినులు ఆయన కూడా కఠినుడిగానే ఉంటాడు. నీవెలా ఉంటావో అలాగే ఉంటుంది. నీ స్వభావం ఏమి ఉంటుందో అట్లాగే. తన పోలికలోని ఉన్నాం మనం, తన రూపమును ధరించుకుని ఉన్నాం. తనలో ఉన్న జీవం మనలోనికి వచ్చింది, ఊదారు, జీవాత్మగా ఉంటున్నాం మనం. ఇదిగాక పరిపూర్ణమైన జీవంలోనికి రావాలి. ఆమేన్. ఇది మనలో ఉన్న జీవం యేసయ్యదే కాదంటలా, తండ్రి అయిన జీవమే. ఈ జీవము కాక దీన్ని పరిపూర్ణం అవ్వాలి. ఇది పరలోకం వెళ్ళాలి, మహిమలోనికి వెళ్ళాలి. మహిమలోనికి వెళ్తానికి శరీర కార్యాలు ఇక్కడే కొట్టివేయబడాలి. శరీర మాలిన్యం కడగబడాలి, శరీర దోషం కడగబడాలి, శరీర పాపం కడగబడాలి. ఇక్కడ నుండి పరిశుద్ధత, ఇక్కడే పరిశుద్ధులుగా భూమి మీద ఉండి ఈ కొంచెము జీవము సమస్త శరీరాన్ని పరిశుద్ధం చేయాలి. మన వల్ల అవదు కదా, అందుకే చేయగలిగిన వాని తట్టు నువ్వు చూడాలి. ఆమేన్. నన్ను కనుగొనని వాడు, చూడండి అక్కడ, నన్ను కనుగొనని వాడు తనకు తానే హాని చేసుకుంటాడంట. ఈ సోమరైన చెడ్డదాసుని ఎవరేమనలా, తనకు తానే అంటున్నాడు. ఇదిగా అయ్యా తీసేసుకో, నువ్వు తీసేసుకో అంటున్నాడు. నేను విత్తని చోట కోసేవాడినా, కఠినుడు అంట. ఇంకా భలే మాట్లాడుతున్నాడులే. సరే, తనకు తానే ఎవరేం చేయక్కర్లా, నిన్నెవరు పాడు చేయక్కర్లా. నీలో ఉన్న జీవమును కోరుకుంటావో, నీలో ఉన్న జీవమునకు లోబడి జీవాత్మను కోరుకుంటావో, నీలో ఉన్న జీవము చేత నీ దీపమును వెలిగించుకుంటూ, నీ క్రియలు సరి చేసుకుంటూ, నీ దేవుని దగ్గర మారు మనసు అనుభవంలోనికి, నీ దేవుని దగ్గర సిద్ధపాటు కలిగి జీవ కిరీటము, దేవుని రాజ్యములో ఒక పాత్రగా పనుముట్టుగా ఉండటానికి నీవిక్కడ సిద్ధపడతావో, లేదు నీ దగ్గర ఉన్న దానిని పట్టుకుని తనకు తానే హాని చేసుకోవటం. అసలు జీవమును కనుగొనలేదుగా, హాని చేసుకుంటున్నాడు. నన్ను కనుగొనని వాడు అతడు హాని చేసుకుంటున్నాడు. హాని చేసుకుంటా నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహిస్తారంట. మరణమును, స్నేహం. వాళ్ళ ఫ్రెండ్ ఎవళ్ళు? మరణం. వాళ్ళ ఫ్రెండ్ ఎవళ్ళు? ఏమైనా కోపం రాగానే మీరు చూసారా,
నన్ను తిడుతున్నావు కాబట్టి చచ్చిపోతాను బెదిరిస్తారు పిల్లలు పెద్దోళ్ళు కూడా. ఫస్ట్ ఏమన్నా తిన్నోటి మీ మరణం. ఎంతకాలం మరణంతో వడంబడిగా, మరణంతో నిబంధన, మరణ స్నేహితుడు, మరణం నీ ఎంట తిరుగుతూ ఉంటున్నాడు. నువ్వు దేవుని గవిని దగ్గర కనిపెట్టి ఎంతకాలం రక్షణ పొందావుగా, బాప్తిస్మ అనుభవంలో ఉన్నావుగా, బలలో ఉన్నావుగా, ప్రభువైన దేవుని సత్యం వింటున్నావు. ప్రభువైన దేవుడు నీతో అనుదినము దినదినము తన వాక్యము చేత, ఉపదేశ క్రమము చేత మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక క్రమం పెట్టారు కదా ప్రభు. మనకి ఉపదేశ క్రమం ఒకటి ఆయన నియమించాడు. ఈ ఉపదేశ క్రమంలోనికి రావాలి. ఈ క్రమంలో కనుక లేవా, ఈ క్రమంలో నీవేం చేస్తావంటే వీటన్నిటిని అనుదినం వెతికినప్పుడు జీవం నీలోనికి వస్తుంది. జీవం నీలోకి రాగానే యెహోవా కటాక్షం వానికి, హల్లెలూయా, నీ దేవుని మన దేవుని కటాక్షం వాళ్ళ దొరుకుద్ది. కటాక్షం నీకు దొరుకుద్ది. కటాక్షం నీకు దొరుకుద్ది. కనుగొనలేదు, హాని చేసుకుంటున్నాడు. అంతేకాకుండా దేవుని యందు అసహ్యపడుతున్నాడంట. దేవుని యందు ఏం పడుతున్నాడు? అసహ్యం. దేవుని బోధలంటే అసహ్యం, యేసు ప్రభు అంటే అసహ్యం, యేసు రక్తం అంటే అసహ్యం, యేసయ్య నిబంధన మాటలంటే అసహ్యం, యేసయ్య చేసే కార్యాలంటే అసహ్యం, యేసయ్య ప్రేమ అంటే అసహ్యం. యేసయ్య చేయబోయే కార్యాలు కానీ, యేసుక్రీస్తు వాక్యము కానీ, ఉపదేశము కానీ, పరిశుద్ధాత్మ కానీ ఏదైనా యేసుక్రీస్తుని బట్టి అసహించుకుంటూ ఉంటున్నావు. నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రి ప్రభు వాక్యం తెలియబరుస్తుంది. అసహ్యపడు వారందరట మరణమునే స్నేహిస్తున్నారంట. మరణమునండి కోరుకునేది. కోరుకోవటం కాదు, స్నేహం అన్నమాట. స్నేహించటం, సహవాసం, మరణంతో సహవాసం. ఆ మరణం ఎప్పుడు ఎట్ట చంపుద్దు, ఎలా తోసేస్తుందో, ఎటు పడేస్తుందో, ఏం చేస్తుందో, ఏ తెగులుగా పడుతూ ఉంటుందో, ఎటుగా మారుతుందో, ఏమవుతూ ఉంటుందో. మరణముతో స్నేహం. మరి ఈ రాత్రి అయినా దేవుని గమని దగ్గరకు వస్తావా? దేవుని గడప దగ్గర కనిపెట్టుకుంటావా? ద్వారబంధాల దగ్గర కాచుకుంటావా? ఆ మరణముని ఈ రాత్రి ప్రభు గద్దించబోతున్నాడు. ఆ తెగులు నీ మీద నుండి దాటిపోతుంది. మరణముకు అధికారం ఏమీ లేదు. మరణముని పిలిచి, మరణమా నీ విజయము ఎక్కడ అని చెప్పి మరణం ముళ్ళును విరిచేసిన దేవుడు. మరణానికి అధికారం లేదు. మరణమును జయించిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. పునరుద్ధానము, జీవము ఆయనే. ఆ ప్రభు యందైన ఈ రాత్రి కోరుకుంటావా నీ హృదయమందు? ఈ రాత్రి అయినా ఆ మరణ స్నేహం, సహవాసం నాకు వద్దయ్యా. ఇంతకాలం నీ ప్రేమకు దూరంగా ఉన్నాను. నీ కనికరానికి, కటాక్షమునకు, నీ దయకు నేను అన్నిటికీ దూరంగా ఉన్నానయ్యా. నిజమైన ప్రేమను వెతకల, లోకంలో ప్రేమను కోరుకున్నా, లోకంలో వాటి వైపు చూసా. అవి కాక సత్యములోనికి నడిపించు. సత్యమందు నన్ను ప్రతిష్ఠిత చెయ్యి. సత్యం అనగా నీ వాక్యమే కదా. ఆమేన్. ఆ వాక్యమందు నన్ను బలపరచు అంటావా? జాగ్రత్త. అయిపోట ఈ వాక్యం వింటున్న నీతో ప్రభు మాట్లాడుతున్నారు. అనుదినము దేవుని గమని దగ్గరకు వచ్చి ఏం కోరుకుంటున్నావు? అనుదినము దేవుని గడప దగ్గర నువ్వేం కనిపెట్టుకుంటున్నావు? ద్వారబంధాల దగ్గర దాటి వెళుతున్నప్పుడు ఆ ప్రభుతో మాట్లాడుతున్నావా? ఇది దేవుని ద్వారబంధము. ఇక్కడికి దేవుని సమాజం వస్తుంది, దేవుని దూతలు వస్తున్నాయి. ఇక్కడ నుండి జవాబులు, ఇక్కడ నుండి ప్రార్థనలు పట్టుకెళ్ళే దూతలు ఉన్నాయి, అక్కడ నుండి జవాబులు పట్టుకొచ్చే దూతలు ఉన్నాయి. యాకోబు ఒక్క దర్శనంలో మార్పు చెందాడు. యాకోబు బయలుదేరాడు, ఒక్క దర్శనమే. తలగడ కింద రాయిబిట్టి అలా పడుకున్నాడు. ఒక ఉన్నతమైన దర్శనం చూశాడు. అమ్మో, ఇక్కడ దేవుడున్నాడు, నా పితరుల దేవుడు నాతోనే ఉన్నాడు, ఈ దర్శనం దేవుడే దర్శిస్తున్నాడు. ఒక్క దర్శనం మనిషి మార్పుకి. ఒక్క దర్శనమే. లేచాడిక రాయి పెట్టాడు, తలకడి కింద పెట్టుకున్న రాయిని నిలబెట్టాడు, నూనె పోసాడు. ఇది బేతేలు. హల్లెలూయా, ఇది బేతేలు. దేవుడు ఇక్కడ దర్శించాడు, నన్ను గుర్తు పెట్టుకున్నాడు, లోబడిపోయాడు. ఈ రాత్రి ఇంత వాక్యం వింటూ ఈ కృపాకాలంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు నిబంధన రక్తాన్ని తృణీకరిస్తూ, యేసయ్య నామాన్ని దూషిస్తూ నీ మనసులో ఎందుకు ఆ సాతాను చోటిస్తున్నావు? సాతాను మీ హృదయాలను ఎందుకు ప్రేరేపిస్తుంది?
ఏ సాతాను కట్ల మధ్య ఉన్నావు, ఏ బంధకాలు ఉన్నావు, ఏ స్నేహం చేస్తున్నావు, ఈ రాత్రి వాటన్నిటి నుండి ప్రభు అయిన దేవుడే విడిపించినట్లు నీ నోటితో ఒప్పుకోవాలి. నీ హృదయం మంది విశ్వాసంలోనికి రావాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావు. ఆమేన్. నా దేవుని కరుణ కటాక్షం నీ కలుగునుగాక. కటాక్షం కలగటమే కాదు, జీవమును కనుగొంటావు. ఆమేన్ చెప్పండి. జీవమును కనుగొన్నావా, సమస్తము మేలుగానే మారిపోతున్నాయి. నీ ప్రార్థనలో ప్రభు ముద్ర వేయబోతున్నాడు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం.